అబ్దుల్లాపూర్ మెట్టు గ్రామంలోని బీసీ కాలనీలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆండాలమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం పూటనే సుప్రభాత సేవతో ప్రారంభమైన కార్యక్రమాలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, వేద మంత్రాల నడుమ కొనసాగాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేసి పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయ పద్ధతుల్లో కళ్యాణం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి వందలాది మందికి భోజన సదుపాయం కల్పించారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల కార్పొరేషన్ చైర్మన్ మాల్రెడ్డి రామరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అభిషేక్ రెడ్డి, ఇబ్రహీం, బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ క్యామ మల్లేష్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని, ఆలయాలు గ్రామ అభివృద్ధికి కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. భక్తులు విశ్వాసంతో పాల్గొనడం ఆనందకరమని తెలిపారు. ఆలయ నిర్మాణదాతలు, కమిటీ సభ్యులు మాచగోని నరసమ్మ, ప్రమిళ, రంగయ్య, ముదిరాజ్, మాచగోని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో ఆలయ నిర్మాణం చేపట్టి మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బుర్రా రేఖా మహేందర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ తాటిపల్లి సౌమ్య రమేష్ గౌడ్, అబ్దుల్లాపూర్ మెట్టు సర్పంచ్ మందుగల్ల విజయ శ్రీశైలం గౌడ్, బాట సింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి, మహేష్ డైరీ ఫామ్ ప్రొపరేటర్ మహేందర్, ముదిరాజ్, మండల అధికారులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, మాజీ ఉప సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే అన్నదాతలు కొండ రజనీకాంత్, నాగలక్ష్మి దంపతులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.